శ్రీనివాస్, విశాఖ సెంట్రల్ జైలు అధికారులు వేధిస్తున్నారంటూ ఖైదీలు మీడియాకు లేఖ రాశారు. జైల్ సూపరింటెండెంట్ మహేష్ బాబు, డిప్యూటీ సూపరింటెండెంట్ సాయి ప్రవీణ్ వేధిస్తున్నారని మాజీ ఎంపీ ఎంబీవీ ఫ్యామిలీ కిడ్నాప్ కేసులో నిందితుడు రాజేష్, మరో ఖైదీ మీర్జా ఖాన్ లేఖ రాశారు. ఈ లేఖలో రౌడీ షీటర్ ఉలవల రాజేష్ సంచలన విషయాలు వెల్లడించారు. తాను జైల్లో ఫోన్ వినియోగించకపోయినా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. జైలు అధికారుల దాష్టికాలపై జడ్జికి ఫిర్యాదు చేశాననే కోపంతో వేధిస్తున్నారని ఆరోపించారు. లాకప్ నుంచి అసలు బయటకు పంపించడం లేదని, జడ్జికిచ్చిన ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలని బెదిరిస్తున్నారని లేఖలో వాపోయారు. జైల్లో చట్ట ప్రకారం ఇవ్వాల్సిన ఆహారాన్ని ఇవ్వడం లేదని, జైల్ క్యాంటీన్లో అవకతవకలకు పాల్పడుతూ దోపిడీ చేస్తున్నారని ఖైదీలు ఆరోపించారు. జైల్లో అన్యాయాలపై అధికారులను నిలదీసినందుకు మరో ముద్దాయి నాగన్నపై గంజాయి కేసులు పెడతామని బెదిరించినట్లు తెలిపారు. జైల్లో తాము పడుతున్న బాధలు బయటకు తెలియాలనే ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. కోర్టు వాయిదాకు వచ్చినప్పుడు ఈ లేఖను మీడియాకు అందించారు. ఇక సృష్టి